కాలమేఘ కషాయం. చూసారు కదా, లివర్ పరిశుభ్రంగా ఉండాలి, లివర్ క్లీన్గా ఉండాలి అని మధ్యకాలంలో డాక్టర్స్ ఎక్కువగా మనకి చెప్పడం జరుగుతుంది. సో అది శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అని అనమాట. మరి దాన్ని శుభ్రం చేసేటందుకు ఇప్పుడు మనం ఒక సంజీవి లాంటి ఔషధాన్ని తయారు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాలమేఘ కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాలమేఘ చూర్ణం, నల్ల మిరియాల పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో కూడా చూసేద్దాం. సో మ్యామ్, కషాయం అన్నారు, రెడీ. సో మనం నీళ్ళని మరిగించేసుకుందాం. 2 గ్లాసెస్, ఒక గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు మనం, ఎందుకంటే అన్ని పౌడర్ ఫామ్ లోనే పెట్టుకుంటున్నాం కదా. సో జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. సో 5 minutes లో కూడా అయిపోతుంది మనకి ప్రాసెస్ అంతా కూడా. అందుకని సో ఎవరైనా కూడా తీసుకోవచ్చా? మాక్సిమం ఎవరైనా తీసుకోవచ్చు. ఎల్డర్లీ వాళ్ళు, ముఖ్యంగా 30+ ఉన్న వాళ్ళు లివర్ ఆరోగ్యంగా ఉండడానికి, అంటే ఆల్కహాలిక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ పాడైపోతుందని మనందరికీ తెలిసిందే. సో అలా ఆల్కహాల్ తీసుకొని వాళ్ళల్లో కూడా లివర్ పాడైపోతుంది వేరియస్ రీజన్స్ వల్ల. సో అందుకని అబౌవ్ 30 ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వారానికి ఒకసారి ఇలాంటి కషాయం తాగితే వాళ్ళ లివర్ హెల్దీగా ఉంటుంది. అండ్ ఏవైతే శరీరంలో మాలిన్యాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఓకే, అట్లా. సో ఇది ఒక 1 teaspoon వేసుకున్నాం. కాలమేఘ చూర్ణం, ఓకే, ఇంత క్వాంటిటీ వేసుకుంటున్నాం. మిరియాల పొడి దానికి సగం, మనం హాఫ్ వేసుకున్నాం, యాక్చువల్గా హాఫ్ స్పూన్ వేసుకున్నాము, దాంట్లో ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి. ఓకే, వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే, ఇది ఏ టైంలో తీసుకోవాలి, ఎప్పుడు, ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు? ఎంటీ స్టమక్ లో తీసుకుంటే దీని యొక్క ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. రోజుకి అట్లీస్ట్ 20 ml వరకు తీసుకోవాలి. అంటే మనం అనుకున్నట్టుగా హెల్దీ లివర్ కోసం ఆరోగ్యకరమైనటువంటి అందరూ కూడా వారానికి ఒకసారి తీసుకోవచ్చు. అది వారానికి ఒకసారి తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలంటే 20 ml ఎంటీ స్టమక్లో ఉదయాన్నే తీసుకోవాలి. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల కాలేయం కొంచెం వీక్గా ఉండింది అండ్ చర్మ సమస్యలు ఏమైనా వచ్చే దానివల్ల అన్నప్పుడు మాత్రం కంటిన్యూస్గా ఒక 10 to 15 days ఇలా 15 to 20 ml తీసుకుంటే వాళ్ళకి దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు బాగుంటాయి. అంటే లివర్ హెల్దీగా ఉండడము, అది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆకలి బాగా ఉంటుంది, మంచిగా తినగలుగుతారు, మోషన్ ఫ్రీగా అవుతుంది, అండ్ ఇండైజెషన్ అలాంటిది ఏది ఉండదు. అండ్ మనం చెక్ చేసుకుంటే బిలిరూబిన్ లెవెల్స్ అన్ని కూడా నార్మల్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మామూలు వాళ్ళు ఎన్ని రోజులు తీసుకోవచ్చు? వారానికి ఒకసారి తీసుకోవచ్చు. వారానికి ఒకసారి సరిపోతుంది. అండ్ ఇంకా మనకి ఫీవర్స్ అవన్నీ వస్తున్నప్పుడు చాలా బలహీనంగా ఉంటాం కదా, అప్పుడు కూడా మన అపిటైట్ వీక్గా ఉంటుంది, అప్పుడు కూడా అది లివర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో అలా అపిటైట్ వీక్గా ఉన్నప్పుడు, ఫీవర్స్ వచ్చినప్పుడు మనము ఈ కషాయాన్ని మనం చిన్నపిల్లలకు కూడా తాగించవచ్చు. అప్పుడు ఎలా అంటే ఒక 3 to 4 days కంటిన్యూస్గా తాగించాలి. చిన్నపిల్లలకి అంటే 5 to 10 ml వరకు ఇప్పించవచ్చు. అరౌండ్ 4 years నుంచి కూడా మనం స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఆఫ్ చేసేయచ్చు. చక్కగా వచ్చింది. ఇది తాగడానికి కొంచెం ఇది రుచికరంగా ఉండదు, కానీ ఔషధం కాబట్టి ఔషధం టేస్ట్గా ఉండదు. అందుకని మనం ఎలా అయినా పరిస్థితుల్లో చిన్నపిల్లలకు బలవంతంగానే తాగించవచ్చు అనమాట. ఒకవేళ బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు కొంచెం తేనె కూడా వేసి తాగించవచ్చు. పెద్దవాళ్ళకి కూడా మనకి సీజన్స్ మారినప్పుడు కొంచెం మైల్డ్ లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు కూడా రుచి ఉండదు, ఆకలి ఉండదు, తినబుద్ధి కాదు, అలాంటి టైంలో కూడా ఇలాంటి కాలమేఘ కషాయం ఉదయాన్నే పరగడుపున, ఉదయము సాయంత్రం 2 పూటల ఒక 2 to 3 days తీసుకుంటేనే వాళ్ళకి అపిటైట్ ఇంక్రీజ్ అవుతుంది, జీర్ణాశయ శక్తి బాగుంటుంది, మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. అండ్ ఇవన్నిటితో పాటు మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది. ఎందుకంటే నేను ఎందుకు ఫీవర్ తర్వాత లివర్ ఆ టైం బాగలేనప్పుడు తీసుకోమంటున్నామంటే ఆ టైంలో మన బాడీ వేరే ఇన్ఫెక్షన్స్కి కూడా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో అవన్నింటిని కంట్రోల్ చేస్తూ మన బాడీకి ఇమ్యూనిటీని కలిగిస్తూ లివర్ని బాగా హెల్ప్ చేసేటందుకంటే ఆరోగ్యంగా ఉండడానికి ఈ కాలమేఘ కషాయం ఉపయోగపడుతుంది. ఓకే, సూపర్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటిది ముఖ్యంగా లివర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇమ్యూనిటీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అలానే మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఆ ఫీవర్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఈ మన కాలమేఘ కషాయానికి ఉందన్నమాట. సో
చూసారు కదా, ఇలా కాలమేఘ కషాయం తయారు చేసేసుకున్నాము. లివర్ బాగుండాలి. ఇక్కడ చూసినా డాక్టర్స్ ఒకటే మాట మనకు చెప్తున్నారు, లివర్ బాగుండాలి అని అలా చెప్తున్నారు. లివర్ బాగోలేదు అంటే దాని అర్థం మనం సరైన ఆహారం తీసుకోవట్లేదు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, లేకపోతే సరైన ఆహారం తీసుకోకపోవడము, టైం టు టైం తినకపోవడం, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఇలా తినడం మూలంగా లివర్ ప్రాబ్లమ్ వస్తుంది. ప్రాసెస్డ్ ఆయిల్స్ రిపీటెడ్ గా వాడడం వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అలాగే అందుకోసం అని చెప్పి మనం సరైన ఆయిల్ తీసుకోవడం, సరైన ఆహారము టైం టు టైం తీసుకోవడం, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎవరెవరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మంచిది, ఈ విషయాలన్నీ తెలుసుకొని తీసుకోవాలి. సో ఎవరైనా కూడా ఇన్ ఫ్యూచర్ లివర్ బాగుండాలి, నాకు ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవ్వాలి, జ్వరం వచ్చినప్పుడు మరెటువంటి ప్రాబ్లమ్స్ దరి చేరకూడదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ కాలమేఘ కషాయం మేము ఇప్పుడు ఎలా అయితే తయారు చేసామో అలా తయారు చేసుకొని తీసుకోండి. 15 to 20 ml. ఓకే, పరగడుపున మార్నింగ్ అలా తీసుకుంటూ ఉండాలి. చక్కగా ఎవ్రీడే తీసుకుంటూ ఉండొచ్చు లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. ఒకవేళ ఫ్యూచర్లో నాకు బాగుండాలి, నాకు లివర్కి ఎటువంటి సమస్య లేదు, ఫ్యూచర్ అయితే బాగుండాలి అనుకుంటే వీక్లో వన్స్ మాత్రం 15 to 20 ml తీసుకోవాలి. చిన్నపిల్లలకి అపిటైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జస్ట్ 10 to 50 ml లోపల తీసుకుంటే సరిపోతుంది. మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ కాలమేఘ కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కాలమేఘ కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాలమేఘ చూర్ణం, నల్ల మిరియాల పొడి. కాలమేఘ కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాసు నీళ్లు పోసి అందులో 1 చెంచా కాలమేఘ చూర్ణము, 1 చెంచా మిరియాల పొడి వేసి 1 పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే జీర్ణాశయ శక్తి పెరిగి లివర్ ఆరోగ్యంగా ఉంచుతూ ఇమ్యూనిటీని పెంచి జ్వరాలను కంట్రోల్ చేసే కాలమేఘ కషాయం రెడీ.